బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఇక కేటీఆర్ బావమరిది ఇంట్లో విదేశీ మద్యం డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి దొరికితే చర్యలు తీసుకోవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. తన నియోజకవర్గం మీద కేటీఆర్ ఎందుకు కక్ష కట్టారని నిలదీశారు. తాను 1,00,000 ఎకరాలు భూసేకరణ చేయడం లేదని, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం 4 గ్రామాలలో కలిపి 1,100 ఎకరాల భూసేకరణ చేపడుతున్నామని తెలిపారు. ఇక మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ఏనని, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ఏనని చెప్పారు. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని సీఎం రేవంత్ కొనియాడారు. నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలగబెట్టారు? ఎలగబెడితే ఏం ఎలగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది, ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్దాం. రెండవ విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు